ఓం శ్రీమాత్రే నమః. జై హిందూ ప్రేక్షకులకి అమ్మవారి ఆశీస్సులు పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గత వారం మనం 24వ తారీఖు వరకు కూడా వరఫలాలు చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు 30వ తారీఖు నుంచి ఉన్నటువంటి గ్రహస్థితిని, 5వ తారీఖు వరకు ఉన్న గ్రహస్థితిని మనం చూసినట్లయితే, ఇక మిథున రాశిని చూసినట్లయితే, మిథున రాశికి ఈ వార ప్రారంభంలో రాజ్యస్థానంలో కుజరాహులు ఉండడం, ఇక్కడ మృగశిర నక్షత్రం జాతకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా వారం ప్రారంభిస్తారు. చాలా కాన్ఫిడెంట్గా ప్రారంభించి వారాంతం వచ్చేసరికి తెలియనటువంటి భయానికి గురైపోతారు. అంటే ఎప్పుడైతే రేవతి, అశ్విని, భరణి తారలు వస్తున్నాయో ఆ తారల్లో విపరీతమైనటువంటి టెన్షన్, ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. ఆందోళన చెందాల్సిన అవసరం అయితే మృగశిర వారికి లేదు. ఇక ఆర్థిక ఆరోగ్య అంశాల్లో కూడా ధనాధిపతి చంద్రుడు యోగవంతంగా ఉండడం, యోగవంతంగానే సంచారం కూడా పూర్తి చేసుకోవడం చేత కొంత అస్థిరమైనటువంటి ధనం కూడా కొంత ఏదైతే ఉంటుందో దాని పరంగా ఆ అస్థిరమైనటువంటి ధనానికి సంబంధించి కూడా మీకు ఒక హామీ లభించే అవకాశాలు, అంటే మీకు రావు, ఇది స్థిరంగా లేదు అనుకున్న విషయాల్లో కూడా ఒక హామీ లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఆరుద్ర నక్షత్ర జాతకులకి వార ప్రారంభంలో చాలా హోప్ఫుల్గా ఉంటుంది. ధనిష్ట, శతవిషం వెళ్ళిపోయేంతవరకు, పూర్వభాద్ర వెళ్ళేంతవరకు కూడా. ఉత్తరాభాద్ర నక్షత్రం ప్రారంభమైంది దగ్గర నుంచి మనం 7వ తారీఖు ఏదైతే కృత్తికా నక్షత్రం ముగిసేదాకా ఉన్నటువంటి సమయం ఉందో, ఈ సమయాల్లో ఆరుద్ర వాళ్ళకి ఆరోగ్యపరంగాను, కుటుంబ పరంగాను, ఎందుకంటే గురువు ఇక్కడికి వచ్చి శనిని చూడడం మొదలవుతాడు. అంటే వీళ్ళలో ఉన్నటువంటి లోపాలన్నిటినీ కూడా బహిర్గతం చేస్తాడు. వరుసగా మానసికమైనటువంటి వేదన కలిగించే సంఘటనలకి కారణభూతమయ్యేటువంటి కొన్ని సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఆరుద్ర వాళ్ళు అతిగా ఆలోచనలు ఎక్కువ పెట్టుకోకపోవడం మంచిది. అనవసరమైనటువంటి వివాదాల జోలికి వెళ్లకుండా ఉండడం కూడా ప్రయత్నం చేయాలి. తర్వాత ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో చాలా చురుకుగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఆరుద్ర నక్షత్ర జాతకులు తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉన్నప్పటికీ కొంతమేర స్వానుకూలంగా అయినటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలు కొంత ఉంటాయి. కాబట్టి కొంత సానుకూలమైనటువంటి ఫలితాలంటే ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా కొంత స్వాంతన కలిగే అవకాశాలు ఉంటాయి. మానసికమైనటువంటి వ్యగ్రతలు ఏవైతే ఉంటాయో వాటిని అధిగమించే దానికోసంగా చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. వీరు తప్పనిసరిగా ఈ వారం గురు దక్షిణామూర్తిని, అలాగే మనం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని, హనుమంతుడిని పూజ చేసుకోవడం ద్వారా మిథున రాశి వారికి మంచి యోగ ఫలితాలు ఉండే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ పునర్వసు నక్షత్రం వారు ఉంటారు. ఈ పునర్వసు నక్షత్రం వారికి ఏంటంటే ఈ వారమే కాదండి, కమింగ్ ఏదైతే ఫస్ట్ వీక్ వెళ్ళిపోయిన తర్వాత కూడా నాకున్నటువంటి పరిశీలన బట్టి వారికి ఒక గొప్ప యోగం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి పునర్వసు వాళ్ళు మాత్రమే మిథున రాశి ఎక్కువగా పునర్వసు, మృగశిర బాగుంటే ఆరుద్ర కొద్దిగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. ఒంటరి పోరాటాలు కూడా చేయాల్సి వస్తుంది.